నూలు మీద పెట్టి ఫస్ట్ క్వశ్చన్ నుంచి రెండో క్వశ్చన్కి వచ్చారు. కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. డబ్బులు పెట్టడం కూడా చాలా అందంగా పెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వ్యూవర్స్తో ఒక ఎస్ఎంఎస్ కాంటెస్ట్. ఏ ఇండియా, బి అమెరికా, సి చైనా, డి రష్యా. ఈ ఆన్సర్ ఆప్షన్కి సంబంధించిన క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం కేకే స్పేస్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి స్పేస్ నేమ్ స్పేస్ ప్లేస్కి టైప్ చేసి 58585కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల ఎస్ఎంఎస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పంపించిన 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 5,000 ఇవ్వటం జరుగుతుంది. విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే www.sunnetwork.in/1crore ఎల్లుండి చూడండి. ఇది 5,000తో ఆగదండి. ఎస్ఎంఎస్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ₹1,00,00,000 గెలుచుకునే అవకాశం ఉంది. సో మీకు ఎనీ టైం ఫోన్ కాల్ రావచ్చు. వెయిట్ ఫర్ ద ఫోన్ కాల్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ₹1,00,00,000. రెండో ప్రశ్న ఇప్పుడు. రెండో ప్రశ్న రెడీయా మీరు? ఎస్ సార్. సెకండ్ క్వశ్చన్ కేటగిరీస్ చూద్దాం. ఓకే. సాహిత్య రంగం నగరాలు. మీ కేటగిరీ ఏంటి? సాహిత్య రంగం నగరాలు. సాహిత్యమే తీసుకున్నాము. సాహిత్యమే తీసుకున్నాం. సాహిత్యం. సాహిత్యంకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి ఇప్పుడు. నలుగురు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు. ఈ ఆన్సర్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న చూద్దాం. తెలుగు సాహిత్య రంగంలో ఎంతమంది జ్ఞానపీఠ అవార్డుల గ్రహీతలు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్స్ నలుగురు, ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయింది. ఇద్దరు మీద పెట్టేసి మాక్సిమం ఒకటి ఏదైనా స్ప్లిట్ చేసేసి ముగ్గురు మీద కొద్దిగా అక్కడే ఉన్నారు. ఓకే, మీరు దీంట్లో పెట్టేసి నేను ఇక్కడ పెట్టేస్తాను. మీరు ఎక్కువ పెట్టకండి. ఇద్దరే కదా? అవును, ఇద్దరే. సినారే విశ్వనాథ్ సత్యనారాయణ. ఎక్కువ పెట్టకండి. 40 సెకండ్లు. కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఇద్దరే పెట్టేసేయండి. ఓకే. ఏమన్నా ఇంకెవరికన్నా వచ్చిందా? 30 సెకండ్లు. లేదు, సినారే నాకు బాగా గుర్తుంది. విశ్వనాథ్ సత్యనారాయణ కూడా వచ్చింది. ఇద్దరు. ఇంకోరెవరు? అంతే. 20 సెకండ్లు. తెలియదు కాబట్టి తెలీదు. ఏమన్నా మిస్ అయింటారా? కొంచెం 10, 9, చాలే 8. నలుగురి మీద ఏమీ పెట్టలేదు, ఒకరి మీద ఏమీ పెట్టలేదు, ఇద్దరి మీద 90 లక్షలు పెట్టారు, ముగ్గురు మీద 10 లక్షలు. క్విక్ చేంజ్ కావాలా మీకు? వద్దు సార్. వద్దా? ఆయన పైన కాన్ఫిడెన్స్ సార్. కాన్ఫిడెన్స్. ప్రశ్న మళ్ళీ చదువుతానండి. తెలుగు సాహిత్య రంగంలో ఎంతమంది జ్ఞానపీఠ అవార్డుల గ్రహీతలు ఉన్నారు? నలుగురు, ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు. 10 లక్షలు పెట్టారు. ఇంటి అక్కడ అలా పడి ఉంటుందని పెట్టారా? లేదు సార్, కొద్దిగా తను డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. మనకు తెలిసి ఇద్దరికి ఇచ్చారు. ఇంకెవరికైనా మనం మిస్ అయి ఉంటే జర్నీ కంటిన్యూ కావాలి కాబట్టి అదొక ఛాన్స్ తీసుకున్నాం సార్. ఇద్దరైతే గారికి విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఇచ్చినట్లు బాగా గుర్తుంది. ఇద్దరు కాన్ఫిడెంట్. ఈ రెండు పక్కాగా కాదంటారు? అవును సార్. నలుగురు, ఒకరు కానే కాదు, అంతేగా? అవును సార్. షూరా? షూర్ సార్. కాన్ఫిడెంట్గా ముందడిగేయండి. నలుగురు ఏమీ పెట్టలేదు, ఒకరు ఏమీ పెట్టలేదు, ఇద్దరు 90 లక్షలు, ముగ్గురు 10 లక్షలు. టాప్ ఆర్ డ్రాప్? టాప్ సార్. ఇద్దరైతే కాన్ఫిడెంట్. ఆయన విశ్వనాథ్ సత్యనారాయణకి ఇద్దరే కదా ఈ మధ్య కదా ఇవ్వడం మొదలు పెట్టినారు. సినారే తర్వాత ఎవరికి రాలేదు. మళ్ళీ క్వశ్చన్ చదువుతానండి. తెలుగు సాహిత్య రంగంలో ఎంతమంది జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీతలు ఉన్నారు?
ఆన్సర్ ఆప్షన్స్ నలుగురు, ఒక్కరు, ఇద్దరి మీద 90 లక్షలు పెట్టారు, ముగ్గురు మీద 10 లక్షలు పెట్టారు. ముందడిగేయండి. ఇద్దరి మీద 90 లక్షలు పెట్టారు. మూడో ప్రశ్నకి 90 వెళ్తుందా 10 వెళ్తుందా? 90 వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆర్ డ్రాప్? ఆపే సార్. నలుగురు ప్రార్థిస్తారు. ఇంతవరకు కరెక్ట్ మీరు. అవును సార్. ఇంకా ఈ రెండిట్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా వెళ్తున్నారు. 10 90? ఓకే సార్. 90 అనే అనుకుంటున్నాం సార్. కాన్ఫిడెంట్గా 90 అని అనుకుంటున్నాం. ఓకే సార్. ఇద్దరి మీద 90 లక్షలు, ముగ్గురు మీద 10 లక్షలు. టాప్ ఆర్ డ్రాప్? టాప్ సార్. గట్టిగా. గుడ్ జాబ్. 90 లక్షలు కాన్ఫిడెంట్ గా పెట్టారు. ₹1,00,00,000 దీని మీద పెడుతున్నాను సార్ కాన్ఫిడెంట్ గా. తను కొద్దిగా హింట్ ఇచ్చింది సార్. మళ్ళీ ఎవరు మనకు తెలియకుండా మనం చదువుకున్నప్పుడు అయితే ఒక రకంగా రైట్ అండి. ఇఫ్ యు నాట్ ష్యూర్ మీరు అన్నట్టు నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఆమె హింట్ ఇచ్చింది సార్. నెక్స్ట్ జర్నీ కోసమన్నా సేఫ్ గా ప్లే చేయండి అన్నారు. అందుకని వి వెంట్ ఫర్ దట్ ఆప్షన్. జస్ట్ బికాజ్ ఆఫ్ మీ వి లాస్ట్. నో నథింగ్ టు వరీ. 90 ఉంది, ఇంకా మేజర్ అమౌంట్ ఉంది. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉంటారండి. ఇప్పుడు సేఫ్టీకి పెట్టారు మీరు. దట్స్ ఓకే. మూడో ప్రశ్నకు సంబంధించిన కేటగిరీస్ చూద్దాం. ఓకే. జంతువులు, కోటలు. మీ కేటగిరీ ఏంటి? ఈ రెండు ఆప్షన్స్ లో జంతువులు, కోటలు. అదే కోట్లు అయితే మళ్ళీ ఎప్పుడు కట్టారు అవి అవన్నీ అడుగుతారు కాబట్టి జంతువుల మీదనే వెళ్దాము అనిపిస్తుంది. నా ఆప్షన్ జంతువులు. నువ్వేమన్నా చూస్ చేసుకోవాలి. జంతువులే. ఓకే సార్. జంతువులు. జంతువులు. మీ కేటగిరీ జంతువులు. జంతువులు నమ్ముకున్నారు. ఎస్ సార్. కోటలో రాజులు వాళ్ళందరినీ వదిలేశారు. రాజరికం లేదు కదా సార్, కాబట్టి జంతువులు అయితే ఉన్నాయి. అవే సేవ్ చేద్దాం, చూడాలి. చూద్దాం. ఓకే. జంతువులకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ముంగీస, జిరాఫీ, పులి, చారల గుర్రం. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఈ జంతువులలో దేని ఒక్క ఆంగ్ల పేరుకు తెలుగు భాష మూలం? ఆన్సర్ ఆప్షన్స్ ముంగీస, జిరాఫీ, పులి, చారల గుర్రం. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్. ముంగూస్ అంటారు కదా, ముంగూస్. ఈ జంతువులలో తెలుగు భాషకి మూలం. ఈ జంతువులలో దేని యొక్క ఆంగ్ల పేరుకు తెలుగు భాష మూలం? ఆంగ్ల పేరు, ఆంగ్ల పేరుకు తెలుగు భాష మూలం. 40 సెకండ్లు. ఇంకోటి ఏది? ఇదే కాన్ఫిడెంట్ అయితే ఇందులో పెట్టేసి అదే ఎక్కువ జంతువులు దేని యొక్క ఆంగ్ల భాషకు 30 సెకండ్లు. పెట్టేసి ఫాస్ట్ ఏదో ఒక దాంట్లో పెట్టేసి. దాంట్లో ఎక్కువ పెట్టేసి ఒక రెండు దాంట్లో. అవును, ఒకటి వదిలేసి చారల గుర్రాలు వదిలేసి. 20 సెకండ్లు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 10, 9, 8, 7. ముంగీస. ముంగీస 62 లక్షలు పెట్టారు. జిరాఫ్ 20 లక్షలు పెట్టారు. పులి 8 లక్షలు పెట్టారు. చారల గుర్రం మీద ఏమీ పెట్టలేదు. క్విక్ చేంజ్ కావాలా వద్దా? వద్దు సార్.
షూర్. షూర్. ఓకే, నో. ముందడుగేయండి. ప్రశ్న మళ్ళీ చదువుతానండి. ఈ జంతువులలో దేని యొక్క ఆంగ్ల పేరుకు తెలుగు భాష మూలం? ఆప్షన్స్: ముంగీస, జిరాఫీ, పులి, చారల గుర్రం. ఓకే, టాప్ ఆర్ డ్రాప్? టాప్ సార్. నాకు జిరాఫ్ హిందీలోనే ఉంది. ఏదైనా ముంగీసా, మంగూస్. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్తున్నారు. అంటే అది హ్యూజ్ అమౌంట్, స్మాల్ అమౌంట్, అదొకటి. అదొక్కటే సార్. 62 8 8. అదైతే వి థింక్ 62 సార్. 62. అవును సార్. వెళ్ళిపోదామా? పోదాం సార్. 62తో. ఓకే సార్. ముందడుగేయండి. ముంగీస కరెక్ట్ అవ్వాలి. 62 లక్షలు మీకు రావాలి. టాప్ ఆర్ డ్రాప్? టాప్ సార్. బాబు ఏం లేదు. 20 అనవసరం. మూడోది సైలెన్స్ ఇస్తా ఉన్నాయి. మూడు ప్రశ్నలు. సార్. 62 లక్షలు నాలుగో ప్రశ్నకి. సార్. ముంగీస మిమ్మల్ని మోసుకెళ్ళింది. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఇందాక నేను నోటీస్ చేశాను. సార్. మీ ఆవిడ చెంగు పట్టేసుకుంటున్నారేంటి? ఏం లేదు. టెన్షన్లో ఆమె బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది, నేను వెనకాల నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నా సార్. అది మీరు ఇలా గమనించారు. లాగుతున్నారు మీరు. ఇలా వ్యూవర్స్తో ఒకసారి SMS కాంటెస్ట్. ఏ ఇండియా, బి అమెరికా, సి చైనా, డి రష్యా. ఈ ఆన్సర్ ఆప్షన్కి సంబంధించిన క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? SMS చేయాల్సిన విధానం కేకే స్పేస్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి స్పేస్ నేమ్ స్పేస్ ప్లేస్కి టైప్ చేసి 58585కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల SMS చేయండి. కరెక్ట్ ఆన్సర్ పంపించిన 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 5,000 ఇవ్వడం జరుగుతుంది. విజేతలు ఎవరో తెలుసుకోవాలంటే www.sunnetwork.in/1crore ఎల్లుండి చూడండి. ఇది 5,000తో ఆగదండి. SMS చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. ఎనీ టైం మీకు కాల్ రావచ్చు. 3 ప్రశ్నలు, 62 లక్షలు. 4వ ప్రశ్నకి ధైర్యం ఉందా? 4వ ప్రశ్నకి వెళ్ళడానికి ఉంది సార్. నాకు తగ్గింది సార్. నాకు ధైర్యం లేదండి. నాకు టైం నాకు లేదండి. తగ్గిపోయింది. టైం లేదు. ఇది పెద్ద బ్రేక్ అన్నమాట. ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవచ్చు. థ్యాంక్ గాడ్ యూర్ హ్యాపీ. మరి ధైర్యం వస్తుంది కదా సార్. గ్యాప్ లో ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ధైర్యం తెచ్చుకుంటాను ఉంటుంది. లక్ష్మీకాంత్ రెడ్డి, లక్ష్మీదేవి 62 లక్షలు గెలిచారు. 4th క్వశ్చన్కి తీసుకెళ్తున్నారండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంత గెలుస్తారో చూద్దాం. అంటిల్ దెన్ వి విల్ కోన్ టేక్ కోటి మీ సొంతం చేసుకోండి.